ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆపండి. నమస్తే సార్. నమస్తే. ఆటోలో ఏముంది? చికెన్ వేస్టేజ్ సార్. చెరువులో వేయడానికి వెళ్తున్నాం సార్. అవునా? అయితే ఇందాకేంటి మమ్మల్ని చూసి భయపడి ఆటో ఆపినట్టు అనిపించింది? పోలీసులు చూస్తే ఎవరికి మాత్రం భయం లేకుండా ఉంటుంది సార్. అందుకే కదా సార్ మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది. సరే, ఒకసారి చెక్ చేయాలి, చూపించండి. ఎందుకు సార్, ఏమైంది? ఏం కాలేదు, జస్ట్ రొటీన్ చెక్. చూపించండి. రే చూపించరా. సరేనా? చూడండి సార్. చూశారు కదా సార్, అంతా చికెన్ వేస్టేజ్ సార్. చేపల చెరువులో వేయడానికి వెళ్తున్నాం. మీకు కూడా చేపల చెరువు ఉంటే చెప్పండి సార్, మీకు ఫ్రీగా వేస్తాం. సరే వెళ్ళండి. ఓకే మేడం, వెళ్ళండి. పోనీ. చికెన్ వేస్టేజ్ సార్, చెరువులో వేయడానికి వెళ్తున్నాం సార్. చూశారు కదా సార్, అంతా చికెన్ వేస్టేజ్ సార్. చేపల చెరువులో వేయడానికి వెళ్తున్నాం. కేడి, ఆటో నాపండి. ఏమైంది జడి? అది నిజంగా చికెన్ వేస్టేజ్ అయితే వాడు ఆటో దిగొచ్చి మరీ అది చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వాడంతటి వాడే అంత క్లారిటీగా చేపల చెరువులో కలుపుతున్నాం సార్ అన్నాడంటే అక్కడ ఏదో తప్పు జరుగుతుంది. నా గెస్ కరెక్ట్ అయితే ఆ చికెన్ వేస్టేజ్ కిందే మనం వెతుకుతుంది. వెళ్ళి ఆపండి. ఓకే. రేయ్ ఆపండి, ఆపండి. రేయ్ దిగండి, దిగరా, దిగండి రా. సార్ సార్ దిగో సార్, దిగండి. ఏమైంది సార్? మేడం మళ్ళీ ఎందుకు ఆపారు సార్? డౌన్, యూర్ డౌన్, దిగరా. రేయ్ చూపించరా. సార్ ఏమైంది సార్? ఆటోలో ఏముందో చూపించు. ఏం లేదు సార్ ఆటోలో. చూపించండి సార్. చూపించరా, పదరా. ఆ చేడి కళ్ళ ముందే ఈ మత్తు మందు మొత్తాన్ని సిటీలోకి తీసుకెళ్తాను. ఈసారి నన్ను ఎలా ఓడిస్తుందో చూస్తా. కేడి, మొత్తం చెక్ చేయి. పోలీస్ చెక్ పోస్ట్ లో కోట్లు విలువ చేసే మాదక ద్రవ్యాల్ని తరలిస్తున్న నర్సింగ్, అతని అనుచరుల్ని జేడీ టీం అరెస్ట్ చేసింది. సార్, ఆ మత్తు పదార్థాల విలువ ఎంత ఉండొచ్చు? కరెక్ట్ వాల్యూ ఇప్పుడే చెప్పలేం. విచారణ జరిపి మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీని వెనక ఉన్నది ఎవరు అని అన్నీ కనిపెట్టి అధికారికంగా మీకు తెలియజేస్తాం. కంగ్రాట్స్ జేడీ. థ్యాంక్ యూ. ఇంత పెద్ద రాకెట్ ని అంత ఈజీగా ఎలా పట్టుకున్నారు?
మీకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చిందా? సాధు సార్ చెప్పినట్టు సిటీలో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ ని, సిటీలో ఉన్న క్రిమినల్స్ ని మేమన్ని చోట మానిటర్ చేస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ సిటీలోకి చాలా పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు వస్తున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. తనిఖీలు నిర్వహించాం. అసలు దీని వెనుక ఎవరున్నారో, అసలు వీటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారో ఏమైనా తెలిసిందా? సిటీలోకి మత్తు పదార్థాలని పంపిస్తుంది, ఇదంతా చేస్తుంది మీననని మా అనుమానం. ఈ జేడీటీ ముండగా మమ్మల్ని దాటుకొని సిటీని నాశనం చేసే మత్తు పదార్థాలని తీసుకుని రాగలనని నువ్వెలా అనుకున్నావు? నీ ఆటలు కట్టించడానికే మేమున్నాం మీనన్. ఇక అన్నీ మానేసి నువ్వు చీకట్లోకి వెళ్ళిపోవడం తప్ప ఇంకా వేరే ఆప్షనే లేదు. ఎలా ఎలా మన 4 గోడల మధ్య జరిగిన విషయం, మాట్లాడుకున్న విషయం జేడీకి ఎలా తెలిసింది? ప్రతిసారి ఆ జేడీ గెలుపుని తట్టుకోలేకపోతున్నాను. జేడీ చేతిలో ఓడిపోతున్నాను. హే దేవా, చెప్పు చెప్పు, ఎలా తెలిసింది? ఎలా 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 బాయ్ బాయ్, మనలోనే ఎవరో ఒకరు ఇన్ఫార్మర్ ఉన్నారని నాకు అనిపిస్తుంది బాయ్. ఎవరో? నువ్వా? చెప్పు, నువ్వా? కాదు బాయ్, నువ్వా? కాదు బాయ్. నువ్వేనా? ఆ? లేదు బాయ్, ఆ రూట్లో పోలీసులు ఉంటారని ఆ రూట్లో వెళ్ళొద్దని చెప్పే కదా బాయ్. అదే ఉప్పల్ నుంచి వెళ్ళుంటే ఎవరు ఉండేవారు కాదు, ఈజీగా సిటీ లోపలికి వచ్చేసేవాళ్ళు. వాడు చెప్పింది కూడా కరెక్టే బాయ్. నర్సింగే ముందు జాగ్రత్తగా కొంచెం కూడా రెక్కి చేయకుండా తెలిసిన పని తప్పు జరగదని ఆవేశంతో తీసుకెళ్లాడు బాయ్. చెడే వదలను 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 వదలను. రై పోనందరు, దేవాగు. దేవా, మన వాళ్ళ మీద కూడా ఒక కన్నేసి ఉంచు. నాకెందుకో ఇది నర్సింగ్ తప్పు ఒక్కటే కాదనిపిస్తుంది. సరే బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.